నాకట్లా కనబడుతున్నావు. వేదములన్నీ కూడా ఒకచోటికి అయి సూర్యమండలంలో విరాజుతున్నటువంటి సూర్యభగవానునివే నీవు. ఎవరిని గురించి అంటున్నాడు హిమవంతుడు? అమ్మవారిని గురించి. ఇంకేమంటాడు అనంటే సహస్రమూర్ధానం అనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానం అంతఃసలిలే తథైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపం. 1000 బాహులు 1000 తలలతో కూడుకొని ఆదిశేషుని పైన సముద్ర మధ్యంలో పడుకోనున్నటువంటి నారాయణునిగా నీవు నాకు కనబడుతూ ఉన్నావు. ఎవరినంటున్నాడు ఈ మాట? అమ్మవారిని గురించి. దంష్ట్రాకరాలం త్రిదశాభివంద్యం యుగాంతకాలానలకల్పరూపం అశేషభూతాండ వినాశహేతుం నమామి రూపం తవ కాల సంజ్ఞం. యమధర్మరాజు వలె నీవే కనబడుతున్నావు. ఆదిశేషుని యొక్క స్వరూపానివి నీవే అయ్యున్నావు. అంతేకాదు అవ్యాహతైశ్వర్య అయుగ్మనేత్రం 3వ కన్ను కలిగి ఉన్నావు నీవు. బ్రహ్మామృతానందర సంజ్ఞమేకం యుగాంతశేషం దివి నృత్యమానం నతోస్మి రూపం తవ రుద్ర సంజ్ఞం. అమ్మవారిలోనే రుద్రునిగా ఆమె కనబడుతున్నది, నారాయణమూర్తిగా ఆమెనే కనబడుతున్నది, ఆదిశేషునిగా ఆమెనే కనబడుతున్నది. చిట్ట చివరికంటాడు త్వన్మయోహం త్వదాధార త్వమేవ గతిర్మమ త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి. నీలో అందరూ కనబడుతున్నారు. అందరి యొక్క స్వరూపానివి నీవై ఉన్నావు. నీలో అందరూ కనబడ్డ తర్వాత ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను హిమవంతుడిని కాదు, నేను అమ్మవారిని. ఎంత విచిత్రం చూడండి. పురాణంలో ఈ మాటలు చెప్పుతూ ఉంటే వ్యాసభగవానుడు ఈ విధంగా రాస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది మనకు. కానీ లలిత సహస్రనామాలు చదివే ప్రతి వాళ్ళు కూడా చివరికి కోరుకోవాల్సింది ఏమిటి అంటే నేను ఆమె యొక్క స్వరూపాన్ని పొందాలి అనే కోరుకొని ప్రారంభం చేయాలి లలితా సహస్రనామాలను. ఆరంభం చేసే సమయంలో ధ్యాన శ్లోకాన్ని చెప్తారు. అరుణాం కరుణా తరంగీతాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణచాప. అమ్మవారు ఎటువంటిది అంటే అరుణాం, ఎరుపు వర్ణం కలిగినటువంటిది. ధృత పాశాంకుశ, పాశము అంకుశము పుష్పము బాణము కలిగినటువంటిదై ఉన్నది. అణిమాదిభిర్ ఆవృతాం. అణిమా జష్టసిద్ధులు ఆమె చుట్టూ కూడా ఉన్న ఈ స్తోత్రాలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఆ తర్వాత అహం ఇత్యేవ విభావయే భవాని. అణిమా జష్టసిద్ధులతో కూడుకుని ఉండి 4 చేతులలో 4 దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించినటువంటి అరుణిమ వర్ణము కలిగిన ఏ భగవతి రాజరాజేశ్వరి ఉన్నదో ఆ రాజరాజేశ్వరిని నేనే అయ్యున్నాను అని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ప్రారంభం చేయాలట. తాత్పర్యం ఏమైనది అనంటే జగత్తులో అంతటా ఆమెనే వ్యాపించి ఉన్నది. ఆమె స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆమెలో అన్ని జగత్తులు కనబడుతున్నాయి. ఇప్పుడు నేనేమిటి అని తనను తాను చూసుకున్న తర్వాత తనలో కూడా ఆమెనే కనబడుతున్నది. చివరికంటాడు మయా నాస్తి సమోలోకే దేవో వా దానవోపి వా జగన్మాతైవ మత్పుత్రీ సంభూత తపసాయతః. నాతో సమానమైనటువంటి వాడి అనంత బ్రహ్మాండాల్లో ఇంకెవరూ కూడా లేరు. ఏ దేవతలు కానీ ఏ రాక్షసులు కానీ నాతో సమానమైన వాళ్ళు లేరు. ఇంత గట్టిగా ఎందుకు చెప్పుకుంటున్నానో తెలుసునా? నాకు అనంతకోట బ్రహ్మాండ జనని అయినటువంటి ఆ రాజరాజేశ్వరి పుత్రికగా ఉట్టబోతున్నది అని వర్ణిస్తాడు. ఆ కథ చెప్పే సమయంలో ఎంత చక్కగా చెప్తాడు అంటే ఏతావత మట్టితో తయారైనటువంటి కుండనంతా మన్ను వ్యాపించి ఉన్నట్టుగా లోకంలో మనం చూస్తున్నాం ఈయన బ్రహ్మ, ఈయన విష్ణుమూర్తి, ఈయన శంకరుడు అని. కానీ భిన్న భిన్నమైనటువంటి దేహాలు కాదు. మట్టితో అనేక పదార్థాలు తయారవుతాయి. మూలం ఏది వాటికి అన్నిటికీ అంటే మట్టి అని అన్నట్టుగా ప్రకృతి స్వరూపిణి మాయా స్వరూపిణి అయినటువంటిది ఆమె మూలమై ఉన్నది. చరాచరాల్లో ఉండేటువంటి దేవతలేమిటి యక్షగంధర్వాదులేమిటి వాళ్ళందరూ సృష్టింపబడ్డట్టుగానే ఆమె మనందరినీ కూడా సృష్టించినది కావున సృష్టించిన అన్ని పదార్థాల్లో మిగతా వాటిల్లో ఆమె ఉన్నట్టుగా మనలో కూడా ఆమె ఉన్నది కావున జగత్తంతా కూడా మాయామయమై ఉన్నది. ఆమె లేనిది జగత్తే లేదు. ఆ విషయాన్ని మనం కనుక్కోవాలి. ఆ స్థాయి మనకు రావాలి అని చెప్పనంటే
వ్యాస భగవానుడు చాలా చికిత్స చేస్తూ ఉంటాడు మనల్ని కూర్చుండబెట్టుకొని. నాయన ఇదిరా యథార్థం, తెలుసుకోవాల్సిన అంశం ఇదిరా అని చెప్పుతూ ఉంటాడు. ఎన్నిసార్లు పురాణం విన్నప్పటికి కూడా నేను వేరు ఆమె వేరు అని అన్నా అనుకోండి, 18 పురాణాలు 18 సార్లు పెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఈ పురాణాలు ఇక మళ్ళీ మాకు అవసరం లేదు అనే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏమున్నది, అక్కడ చెప్పేదల్లా ఒకటే, అంతా జగత్తు యొక్క స్వరూపం అమ్మవారే, అమ్మవారి యొక్క స్వరూపం జగత్తే, అందులో నేనున్నాను, నా స్వరూపం ఆమెనైనది అనే భావం అనుభవంలోకి వచ్చినది అనుకోండి, అప్పుడు పురాణాల యొక్క శ్రవణం అవసరం లేదు, యజ్ఞాగాది క్రతువులు అవసరం లేదు, ఆమెనే తానై ఉన్నాడు. కావున చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తే ఇటువంటి విషయాలను ఎన్నిటినో చెప్పుతున్నటువంటి కూర్మ పురాణం ఎంత శ్రేష్టమైనదో చెప్పడానికి వీల్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇక హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు సంబంధించినటువంటి చరిత్ర చాలా విలక్షణంగా చెప్పబడ్డది. హిరణ్యాక్షుని యొక్క సంహారం జరిగిన తర్వాత హిరణ్యకశిపుడు ఆవిర్భవించినాడు. హిరణ్యకశిపుడు తనకు ప్రహ్లాదుడు కొడుకు పుట్టినాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుని యొక్క సంహారం చేయడం కోసమే నరసింహస్వామి ఆవిర్భవించినాడు ఇత్యాది కథ మనం భాగవతాది గ్రంథాల్లో విన్నదే. ఇక్కడ ఏం చేసినాడు, కథలో కొంత మార్పు చేసినాడు. కథలు ఎందుకు మారుస్తున్నావయ్యా అని మనం అడిగితే వ్యాసుడు అంటాడు, నా పురాణము నా ఇష్టం. ఒకవేళ ఈ సమాధానం కాకపోయినా ఇంకో రకంగా చెప్తాడు, కల్పభేదాన్ని అనుసరించి కథలలో మార్పు అనేటువంటిది ఉంటుంది. ఒక్కొక్క కల్పానికి నిన్న పప్పును పెడతాం ముందు, తర్వాత తిరగవాత పెడతాం. అవకాశం లేదు, ఒకటే పాత్ర ఉన్నది, తిరగవాత పెట్టిన తర్వాత అందులోనే పప్పును వేసి ఉడకబెడతాం. మొత్తానికి పప్పు కావాలి, ముందు వెనక కావచ్చు, వెనక ముందు కావచ్చు. ఏ పురాణానికి వెళ్ళినా ప్రహ్లాదుడు భక్తుడు నారాయణమూర్తికి, నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు, హిరణ్యకశిపుని చంపుతాడు అనేది కథనే. కానీ కొంచెం దాంట్లో మార్పులు చెప్పి ఆ మలుపులు తిరిగే సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి చరిత్రను రాస్తాడు వ్యాస భగవానుడు. హిరణ్యకశిపుడు చాలా గొప్పగా తపస్సు చేసినాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు, వరాలను ఇచ్చినాడు, వరదృప్తుడైనటువంటి వాడి లోకాలన్నింటినీ అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలంతా కూడా శ్రీమన్నారాయణమూర్తి సమీపానికి వెళ్ళి ప్రార్థన చేసినారు, అయ్యా ఆ హిరణ్యకశిపుని యొక్క ఆగడాలు మేము తట్టుకోలేకుండా ఉన్నాము అంటే, అప్పుడు నారాయణమూర్తి ఏం చేసినాడు అనంటే, తన శరీరంలో నుండి ఇంకొక శరీరాన్ని సృష్టించి హిరణ్యకశిపుడి యొక్క సంహారం కోసం నీవు వెళ్ళురా అని ఆదేశం చేసినాడు. నారాయణమూర్తి వలె ఉండేటువంటి ఇంకొక నారాయణమూర్తి వచ్చినాడు. హిరణ్యకశిపునితో యుద్ధం చేయడానికి వెళితే హిరణ్యకశిపుడు ఏం చేసినాడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి తన 4 కొడుకులను పంపించినాడు. వాళ్ళ యొక్క ధాటికి తట్టుకోలేక నారాయణాంశ సంభూతుడైనటువంటి వాడు పరిగెత్తుకుంటూ వాపసు తిరిగి వచ్చినాడు నారాయణమూర్తి సమీపానికి. అయ్యా సామాన్యమైన బలపరాక్రమశాలులు గారు, అందుకని హిరణ్యకశిపుని యొక్క సంహారం చేయాలంటే నీ నుండి ఆవిర్భవించినటువంటి నేను వాడిని ఏమీ చేయలేకపోతూ ఉన్నాను, అందుకని వాడి సంహారం ఎట్లా జరుగుతుందో నీవు ఆలోచించు. నారాయణమూర్తి బాగా ఆలోచన చేసినాడు. అప్పుడు ఏం చేసినాడు అనంటే, ఇట్లా వీడు జావడు అని భావించి నరస్య అర్ధతనుం కృత్వా సింహస్య అర్ధతనుం తథా, సగము సింహం శరీరము సగము నరశరీరాన్ని ధరించాలి అని భావించి అప్పుడు తన శరీరంలో నుండి నరసింహ రూపాన్ని బయటికి తెచ్చుకున్నటువంటి వాడి హిరణ్యకశిపుడు పరిపాలించేటువంటి రాజ్యంలోకి తాను ప్రవేశించినాడు. ఇందుగలడంతులు లేడను సందేహములు చక్ర సర్వోపగతుండి ఇవేవి రావు, కొంచెం చప్పచప్పగా ఉంటుంది మనకు. అది అట్లా వస్తేనే, ఆ కథ వింటేనే మనకు నరసింహస్వామి ఆవిర్భావం ఉన్నట్టుగా. కానీ దీంట్లో వేరే రకంగా చెప్తాడు కథను. దంష్ట్రాకరాలో యోగాత్మ యుగాంతదహనోపమః సమారుహ్య ఆత్మనశక్తిం సర్వసంహారకారికాం భాతి నారాయణో అనంతో. మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో అంత వేడితో కూడుకున్నటువంటి వాడే ప్రయాణమై బయలుదేరి వచ్చినాడు. లోపలికి వస్తుంటే హిరణ్యకశిపునికి విషయం తెలిసి ఇదివరకు ఉన్నటువంటి ప్రహ్లాదాదులను అందరినీ కూడా పంపించినాడు. వెళ్ళండిరా, నాపైకి యుద్ధానికి వస్తున్నాడు ఆయన. బయలుదేరి వెళ్ళినారు. వెళ్ళే వరకు ప్రహ్లాదుడు చూస్తే
ఆయన నడకలు నడుస్తూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే కొన్ని వందల మంది ఆయన కాళ్ళ కింద పడి మరణిస్తూ ఉన్నారు. కాళ్ళు చేతులు ఇట్లా అంటూ ఉన్న కొద్దీ కొన్ని వేల మంది మరణిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు చూసి, ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, ఈయన సాక్షాత్ వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అయి ఉన్నాడు. అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని నేను మా తండ్రి గారికి చెప్తాను అని చెప్పి హిరణ్యకశిపునికి చెప్తున్నాడు. నాయనా, వచ్చిన వాడెవడో సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక పశువు మృగమో కాదు. వాడెవడు అంటే సాక్షాత్తు సర్వభూతానామంతర్యామి గుణాతిశయ గచ్చధ్వమేనం శరణం విష్ణుం అవ్యక్త రూపిణం. అవ్యక్త రూపినటువంటి విష్ణుమూర్తి, ఆయన శరణాగతి పొందాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము వాడిని శత్రువును గెలవలేకపోతూ ఉన్నాము అని అన్నప్పుడు మనము సరెండర్ కావాలి, మన రాజ్యాన్ని రక్షించుకోవాలి. కాలాంతరంలో మళ్ళీ వ్యూహ ప్రతివ్యూహాలు చేసినటువంటి వాళ్ళపైన దాడి చేయవచ్చును. ప్రస్తుతానికి మాత్రం ఆ పని చేయకూడదు. అనంతగుణ సంపన్నుడై ఉన్నాడు, శరణాగతి పొందండి అని ఎంత చెప్పినా వింటాడా హిరణ్యకశిపుడు? బయలుదేరినాడు. ఆ నరసింహస్వామికి సంబంధించిన సర్వలక్షణాలను చెప్పినాడు. వాడు ఎంత గొప్పవాడు ఏమిటి అనేటువంటిది ప్రహ్లాదుడు చెప్పినా వాడి మాటలను నమ్మలేదు. బయలుదేరినాడు, వెళ్ళి యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఆకలితో ఉన్నటువంటి మిడత వచ్చి దీపపు శిఖలో పడ్డట్టుగా ఆ నరసింహస్వామి ఏం చేసినాడట, ఈ సమయంలో తన శరీరములో నుండి అనేక రకాల సింహాలను సృష్టించినాడు. ఆ సింహములన్నీ ఆకలితో ఉన్నాయి. వచ్చినటువంటి హిరణ్యకశిపుని చంపి పారేసి మాంసాన్నంతా తిని మళ్ళా నరసింహస్వామి శరీరంలోకి వెళ్ళి లయమైపోయినాయి అని వర్ణిస్తాడు. హిరణ్యకశిపుడు సంహరింపబడ్డాడు. ఆ తర్వాత రాజ్యం ఎట్లా? హిరణ్యాక్షుణ్ణి పిలుచుకొని వచ్చి, ఒరే నాయన, నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించు, నాకు ఈ రాజ్యంతో పనే ఉన్నది అని వాడిని సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి వాడై వైకుంఠధామానికి వెళ్ళిపోయినాడు. హిరణ్యాక్షుడు వచ్చిన తర్వాత వాడేం సత్వగుణ సంపన్నుడై ఉన్నాడు, 4 రోజులు ఉన్నట్టుగా ఉన్నాడు. కాగానే మళ్ళీ విజృంభించినాడు హిరణ్యాక్షుడు. ఆయన కూడా తపస్సు చేసి శరీరం యొక్క దురదతో భూమండలాన్నంతా కూడా చాపవల జుట్టినటువంటి వాడి రసాతలాన పారేసినాడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడి లోపల ఉన్నటువంటి భూమండలాన్ని తీసుకుని వచ్చి నీళ్లపైన ఉంచి హిరణ్యాక్షుని యొక్క సంహారం చేసి ఆ తర్వాత ఉండేటువంటి హిరణ్యకశిపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రాజ్యంలో పెట్టినాడు. ప్రహ్లాదుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసినాడు. ఇది జరిగిన తర్వాత కొంతకాలానికి ప్రహ్లాదుడు అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు. రాజ్యం అరాజకం అయిపోతుంది. హిరణ్యాక్షుడు సంహరింపబడ్డాడు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని కొనసాగించేందుకోసమై ఉత్తరాధికారకుడు కావాలి. అది నారాయణమూర్తి పైనే పడినది బాధ్యత. ఏం చేయాలి బాగా ఆలోచించుకొని ఒకనాడు తనకు పుట్టినటువంటి పిల్లవాడిని ఆయనకు దానం చేయాలి అని పోయినాడట. హిరణ్యాక్షుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసినాడు శివుణ్ణి గురించి. ఎందుకు అంటే సంతానం కావాలి అని. కానీ వాణి లలాట రేఖను చూస్తే 7 జన్మల వరకు వానికి సంతాన యోగమే లేదు. ఇది ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలందరితో ఆటలాడుకోవడానికి వెళ్ళి శివుని సమీపానికి చెలికత్తెలందరినీ అక్కడే ఉండమని మెల్లగా అడుగుల్లో అడుగు వేస్తూ వచ్చినది. వెనక నుండి వచ్చి ఆ 2 చేతులను పెట్టి ఈ 2 కళ్ళను మూసివేసినది. మూసివేయగానే జగత్తులో అంతటా అంధకారం అలుముకున్నది. శివుని యొక్క కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, పగలు రాత్రి 2 పూటలు కూడా చిమ్మంచీకట్లతో అలుముకున్నప్పుడు చీకటైతే ఏమవుతుంది అని మనం ఉదాసీనం వహిస్తాం. కానీ యజ్ఞాగాది కర్తులు ఏవి కూడా లేకుండా పోయినాయి. దేవతలు హాహాకారం చేస్తున్నారు. ఆమె ఈ 2 కళ్ళు మూసినది క్షణకాలమే, కానీ మానవ లెక్క ప్రకారంగా చూస్తే అది ఒక యుగం దాటిపోయినది. మరణించేవాళ్ళు మరణిస్తున్నారు, తిండి లేదు, ఆహారం లేదు. హాహాకారాలు చేస్తూ మహాదేవుణ్ణి ఎప్పుడైతే శరణాగతి పొందినారో అందరినీ అనుగ్రహించే నిమిత్తమై ప్రభు అయినటువంటి శంకరుడు అప్పుడు పాలదేశంలో నుండి 3వ కన్నును సృష్టించవలసి వచ్చినది. ఇది నిమిత్తం శంకరుడు కన్నును సృష్టించడంలో. అందరికీ లేనటువంటి కన్ను శంకరునికి ఎందుకు వచ్చినది, ఏ సందర్భంలో వచ్చినది అని అంటే ఈ సందర్భంలో వచ్చినదట. భయంకరమైనటువంటి అగ్నికీలను ప్రసరింపజేస్తూ
ఉన్నది, వెలుతురు వచ్చినది, జగత్తులో ఉన్నవాడంతా కూడా అగ్నితో మిగతా పనులన్నీ కూడా చేసుకున్నారు. కానీ పరిస్థితి ఏమైపోయినది అనంటే, ఈ శంకరుడు కైలాసకరంలో కూర్చొని నిటారుగా హిమవత్ పర్వతాన్ని చూస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు. చల్లగా ఉంటుంది, చూడడానికి ముద్దుగా ఉంటుంది అని. ఇప్పుడు ఆయన వచ్చి 2 కళ్ళు మూయగానే 3వ కన్నం తెరిచినాడు. తెరవగానే ఎదుట ఉన్నటువంటి హిమవత్ పర్వతం ఉన్నదో అది భస్మం అయిపోయి కుప్పగా పడిపోయినది. ఎంత టెంపరేచర్ ఉండాలి చూడండి. ఒక హిమవత్ పర్వతం కాలి భస్మైపోయి పడాలి అంటే, వెనక ఉన్నటువంటి పార్వదేవి అయ్యో మా నాన్నగారు భస్మైపోయినారు, ఎంత పైన అయిపోయినది, పాదాలపైన పడ్డది. ఏమిటయ్యా ఇదేమో అగ్నికీలలు వస్తున్నాయి, 3వ కన్ను నుండి వచ్చినటువంటి అగ్నిశిఖలు భస్మ చేసినాయి, ఎంత పని చేసినావే పార్వతి, ఏమి చేసినా పర్వాలేదు కానీ మా తండ్రి గారు మాత్రం మళ్ళీ బ్రతికి రావాలి అంటే అమృతమయమైన చూపులతో చూసినాడు. హిమవంతుడు మళ్ళీ లేచి కూర్చున్నాడు. జరిగినది ఇది. ఈ సందర్భంలో పార్వతీదేవి వెనక నుండి వచ్చి శంకరుడిని ముట్టుకొని ఆ చేతులతో కళ్ళు మూసిన సమయంలో ఆమె శరీర స్పర్శ తాకడము, ఆమె వేడి ఈయన శరీరం పైన పడడము, ఇద్దరి శరీరంలోని చెమట బిందువులు నేలపైన పడి ఓ పిల్లవాడు పుట్టినాడు. పుట్టిన పిల్లవాడు శంకరుడి కళ్ళు మూసిన సమయంలో పుట్టినాడు కాబట్టి వాడు కళ్ళు లేకుండా జన్మతోనే అంధుడై పుట్టినాడు. వాడే కాలాంతరంలో అంధకుడు అనే పేరుతో గురించి. ఇప్పుడు వీడు తపస్సు చేస్తున్నాడు. 7 జన్మల వరకు వీడికి సంతాన యోగం లేదు. పుట్టిన ఈ పిల్లవాడిని తీసుకొని పోతున్నాడు మహాదేవుడు. శంకర, మన పిల్లవాడిని ఎటయ్యా తీసుకుపోతున్నావు, వీడు మన పిల్లవాడు కాదే, వాని కోసం పుట్టినాడు అని తీసుకువెళ్ళి హిరణ్యాక్షునికి ఇచ్చినాడు. హిరణ్యాక్షుడు ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి రాజ్యంలో ప్రతిష్ఠించినాడు. కాలాంతరంలో ఆ అంధకుడు వేలాది సంవత్సరాలు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడిని ఎన్నో వరాలు కోరితే వాడు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఒక్కసారి శరీరంతో ముట్టుకున్నాడట. వానికి కళ్ళు వచ్చినాయి. కానీ పేరు మాత్రం అదే ఉన్నది, పాత పేరే. కళ్ళతో చూడగలుగుతాడు కానీ వానికి అంధకుడు అని పేరు. పుట్టినప్పుడు వాడు అంధుడై పుట్టినాడుగా. ఒకసారి దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో పడ్డాడు అంటే వాడు ఒక జీవితాంతం వాడు ఒక దొంగగానో లేకపోతే ఎట్లా లోకంలో వ్యవహరింపబడతాడో అంధకాసుడు ఇట్లా అయిపోయినాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు హిమవత్ శిఖరాన్ని వదిలి మందర పర్వతానికి వెళ్ళిపోయినాడు శంకరుడు తపస్సు చేసుకోవడం కోసమని. అక్కడ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అనావృష్టి ఏర్పడ్డది. సమీపంలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళంతా కూడా గౌతముని సమీపానికి వెళ్ళినారు. మొట్టమొదటి రోజు మనం కథ చెప్పుకున్నాము. గౌతముడు వాళ్ళందరికీ అన్నపానీయాలు ఇచ్చినాడు. 12 ఏళ్ల తర్వాత అంతటా వర్షం పడ్డది. వెళ్ళిపోయే వాళ్ళు వట్టిగా వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేసినారు, ఒక గోవును సృష్టించి గోహత్యా పాపాన్ని గౌతముడి పైన ఆరోపణ చేసి వెళ్ళిపోయినారు. దానికి గోదావరిని తీసుకువచ్చినాడు, గంగని తీసుకువచ్చినాడు. కథలు విపులంగా ఉన్నాయి. కోపానికి వచ్చినటువంటి గౌతముడు ఏం చేసినాడు అంటే, ఇన్నాళ్ళు మీకు అన్నపానీయాలు ఇచ్చినందుకు ఇదా నాకు మీరు చేసే ప్రాయశ్చిత్తం, అందుకని మీరంతా కూడా వేదభ్రష్టులైపోదురుగాక, పాఖండ మతానుయాయులైపోదురుగాక అని శాపం పెట్టినాడు. 7 ఏళ్ల నుండి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి అనుష్ఠానం చేసే లక్షణం కలిగినటువంటి వీళ్లకు గౌతముడి శాపం పడగానే ఏం చేయాలనో తోచక అందరూ కలిసి కైలాస శిఖరానికి వెళ్ళినారు. వెళ్ళే వరకు కైలాసంలో ఇద్దరూ ఉన్నారు ఒకే చోట, హరిహరులు ఇద్దరూ కూడా. గౌతముడు మమ్మలను ఈ విధంగా శపించినాడు, అందుకని ఈ శాపం నుండి మమ్మలను విముక్తులను చేయండి అని ప్రార్థన చేస్తే, గౌతముడు పెట్టినటువంటి శాపాన్ని మనం ఎట్లా విముక్తి చేద్దాము, మరి ఏమంటావయ్యా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, హరిహరులు ఇద్దరు కూడా. తదా పార్శ్వస్థితం విష్ణుం సంప్రేక్ష్య వృషభధ్వజ కిమే తేషాం భవేత్ కార్యం ప్రాహ పుణ్యైషిణామితి. అప్పుడు నారాయణమూర్తి శంకరుడు నారాయణమూర్తికి పరస్పరం సూచనలు చేసుకున్నారు. ఏమిటి అంటే, వేదములలో లేనటువంటి కొన్ని ధర్మాలను మనం సృష్టించి, కొన్ని మతాలను సృష్టించి వీళ్ళకి అప్పచెప్పుదాం. నాయన, ఈ మతాలను మీరు పాటిస్తూ మీ జీవనాన్ని కొనసాగించండి అని. వాటిని వేదబాహ్యములైనటువంటి మతములు అని అంటారు. అవి ఏమిటి అనంటే, కాపాలం, నాకులంచ, వామం, భైరవం, పూర్వపశ్చిమం, పంచతంత్రం, పంచరాత్రం, పాశుపతం తథాన్యాని సహస్రశః. మీరు అనుష్ఠానం చేస్తూ జీవనాన్ని కొనసాగించాలి, అంతే కదా.
ఇగో మీకోసం ఈ శాస్త్రాలు మేము సృష్టించినాము, ఇవి తీసుకొని మీరు వెళ్ళండి అని పంపించినాడు. ఇంకేమిటి, వాళ్ళంతా కూడా వెళ్ళినారు. ఈ పాశుపత మతాన్ని అవలంబించే వాళ్ళు కొంతమంది అయినారు, పాంచరాత్రాన్ని అవలంబించే వాళ్ళు కొంతమంది అయినారు, వామాచారాన్ని ఆశ్రయించే వాళ్ళు కొంతమంది అయినారు. రకరకాలైనటువంటి మతాలు ఏర్పడ్డాయి. ఈ కథను మనం వినకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే సందేహం మనకు వస్తుంది. ఎక్కడి నుంచి రాలే, మళ్ళా పరమాత్మ మహాదేవుడే సృష్టించినాడు వీటన్నిటిని కూడా. ఆ నారాయణమూర్తే వీటన్నిటి కూడా సృష్టించినాడు. ఇక్కడ ఏమైపోయినది, రకరకాలైనటువంటి అనుష్ఠానాలను చేస్తూ ఆ పర్వత సానువుల్లో, అరణ్యాల్లో ఈ గౌతముని యొక్క శాపానికి గురైనటువంటి వీళ్ళంతా కూడా, మునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తలో మతాన్ని స్వీకరించి అనుష్ఠానాలు చేస్తూ ఉంటే, ఒకసారి వీళ్ళ సమీపానికి వెళ్ళి వీళ్ళను ఉద్ధరించాలి అనే భావం కలిగి, ఆ తర్వాత కొంతకాలము తాను తపస్సు చేసుకోవాలనేటువంటి కోరిక కూడా ఉండడం వలన పార్వతీదేవిని కైలాసంలో ఉంచి కాలభైరవునికి రక్షకునిగా ఉండమని చెప్పి, నారాయణ నీవు కూడా మా పార్వతీదేవిని రక్షించాలి అనేటువంటి కోరికను కోరి ఆయనను కూడా కైలాసంలో ఉంచి ఆయన వెళ్ళిపోయినాడు మహాదేవుడు. ఇప్పుడు పార్వతీదేవి సమీపంలో ఆయన రక్షకునిగా ఉండాలి అని అంటే పురుషుడు ఎట్లా రక్షిస్తాడు స్త్రీని? అందుకని ఆయన ఏం చేసినాడు అనంటే, నారాయణమూర్తి స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వాడై ఒక సేవిక, ఒక పరిచారిక వలె సేవ చేస్తూ ఉన్నాడు. ఎవరికి? పార్వతీదేవి. శంకరుడేమో అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు వేరే పర్వతానికి. కాలాంతరంలో నారదుడు వెళ్ళి, ఇప్పుడు మనం హిరణ్యాక్షుని యొక్క కొడుకైనటువంటి అంధకుడు వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడనే కథను చెప్పుకున్నాం కదా. ఆ అంధకుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఎట్నుంచి వస్తున్నావు అని నారదుడిని ప్రశ్న వేస్తే నారదుడు అన్నాడు, కైలాసానికి వెళ్ళి వస్తున్నానయ్యా. అబ్బా ఎంత గొప్ప అయినటువంటి వైభవం అది కైలాసంలో. బిచ్చమెత్తుకొని తిరిగేటువంటి వాడికి ఎంత అందాలగత్తెనో భార్య ఉన్నది అన్నాడు. ఆమె ఎవరు అంటే పార్వతీని పేరు చెప్పినాడు. నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇక అంధకాసునికి ఆనాటి నుండి కామం ఏర్పడ్డది, పార్వతీదేవిని వివాహం చేసుకోవాలి అని. శంకరుడు లేడు ఇప్పుడు కైలాసంలో. నారాయణమూర్తి స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వాడు పార్వతీదేవిని రక్షిస్తూ ఉన్నాడు. ఇంకేమిటి, సైన్యాన్నంతా వెంట పెట్టుకున్నటువంటి వాడై దండయాత్ర చేసినాడు కైలాస శిఖరానికి. అప్పుడు వచ్చినటువంటి ఏ అంధకాసునికి సంబంధించిన సైన్యం ఉన్నదో దాన్నంతా ఎదురించి యుద్ధం చేయడానికి కాలభైరవుడు వెళ్ళినాడు, యుద్ధం చేసినాడు. కానీ కాలభైరవుడు వాళ్ళని ఎవరిని కూడా ఏమీ చేయలేకపోయినాడు. ఇది చూసిన తర్వాత నారాయణమూర్తిని శరణాగతి పొందినాడు కాలభైరవుడు వచ్చి. నారాయణమూర్తి ఏ రూపంలో ఉన్నాడు ఇప్పుడు? స్త్రీ రూపంలో ఒక చలికత్తె రూపాన్ని ధరించినటువంటి వాడై ఉన్నాడు. అంధకాసుడు వచ్చినాడు, వాడిని సంహారం చేయాలి అని చెప్పనంటే మా తరంగా అవడం లేదు అనగానే, అప్పుడు నారాయణమూర్తి స్త్రీ రూపంలో ఉన్నటువంటి తాను తన శరీరంలో నుండి కొన్ని వందల మంది స్త్రీలను సృష్టించి వాళ్ళకు అనేక రకాల ఆయుధాలను ఇచ్చినటువంటి వాడై, ఇక వెళ్ళండి మీరు అన్నాడు. స్త్రీ రూపంలో ఉన్నటువంటి వీళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తే అసలు అంధకాసుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి తాళలేక తట్టుకోలేక వచ్చిన దారిన వాడు వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు. ఇది జరిగిపోయినది. ఇంతలో ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. కైలాస శిఖరానికి వచ్చినాడు. పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపాద్యాలు ఇచ్చినది. ఏమే, నేను లేని సమయంలో నారాయణమూర్తి చక్కగా చూసుకున్నాడా, కాలభైరవుడు క్షేమంగా చూసుకున్నాడా అంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పినది. ఎన్ని కష్టాలు అనుభవించినానండి. ఆ అంధకాసుడు అనేటువంటి పేరుగలవాడు వచ్చినాడు, నన్ను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్న సమయంలో ఇగో ఈ నారాయణమూర్తి తన శరీరంలో నుండి అనేక యోగిని గణాలను సృష్టించినటువంటి వాడే నన్ను రక్షించినాడు అనగానే నారాయణమూర్తి విషయంలో చాలా కృతజ్ఞతాభావాన్ని తెలిపినటువంటి వాడై అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. ఈ సమయంలో అక్కడికి నారాయణమూర్తి శరీరంలో నుండి ఆవిర్భవించినటువంటి యోగిని గణాలు స్త్రీలు ఉన్నారో వాళ్ళంతా వచ్చి చూసే వరకు 3 కనబడ్డారు ఇక్కడ. ఎవరు? నారాయణమూర్తి, పార్వతి, తర్వాత శంకరుడు. వీళ్ళకి ఈ 3 ఎవరో అర్థం కాలేదు. తన శరీరం నుండి సృష్టించి అంధకాసుర సంహారం చేయమని అన్నాడు, ఆదేశించినాడు, వెళ్ళినారు, ఆ పని చేసినారు. చావలేదు, వాడు పారిపోయినాడు. కానీ కొంతకాలం కాగానే వచ్చి చూస్తే ఈ 3 కనబడ్డారు. వీళ్ళ పరిచయం వాడుకు తెలియదు. నారాయణమూర్తి అంటే ఎవరో తెలుసును,
ఈ పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి ఎవరు, ఈ పక్కన ఉన్నటువంటి ఈయనెవరో తెలియదు కాబట్టి అయ్యా మీరెవరు అని అడిగినారు. కస్త్వం విభ్రాజసే కాంత్యా కేయం బాలరవిప్రభ కోన్వయం భాతి వపుషా పంకజాయతలోచన అని ఈ ప్రశ్నను వేయగానే నారాయణమూర్తి ఈ ముగ్గురి పరిచయాన్ని చేస్తూ ఉన్నాడు. కథ ఎంత చక్కగా రాస్తాడు వ్యాస భగవానుడు చూడండి. ముగ్గురి పరిచయాన్ని చేస్తున్నాడు నారాయణమూర్తి. ఏమంటాడు? అహం నారాయణ గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థితో దేవ స్వాత్మానం బహుధా ఈశ్వర. ఏమంటున్నాడు అనంటే వాళ్ళ మాటలు విన్నటువంటి నారాయణమూర్తి చెప్పుతూ అన్నాడు, వృషభాన్ని అధిరోహించి ఉన్నటువంటి ఈ వ్యక్తి మీకు కనబడుతూ ఉన్నాడో ఈయనను శంకరుడు అని అంటారు. సర్వప్రాణులకు ఈయన స్వామి, మహాయోగి, అవ్యయుడు. ఈయన శంకరుడు, శివుడు అనే పేరుతో పిలుస్తారు. నన్ను నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. సనాతనుడను. జగన్మాత అయినటువంటి ఈమె గౌరీదేవి. ఇన్ని రూపములలో విభక్తమై ఉన్నటువంటి వాడు ఆ వృషభ వాహనం పైన ఉన్నటువంటి వాడే ఈ రూపాలన్నీ కూడా ధరించినాడు. ఇక నాకు సంబంధించినటువంటి తత్వాన్ని లోకంలో ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. హే యోగిని గణములారా, ఏకోయం వేద విశ్వాత్మ భవానీ విష్ణురేవచ. నారాయణమూర్తి అయినటువంటి నన్ను ఆ భవానీదేవి కన్నా వేరు అని ఎవ్వరూ వేరు కాదు అని ఎవ్వరూ తెలుసుకోరు లోకంలో ఉన్నవాళ్ళు. ఈమెవరు అనంటే ఈమెను భవానీ అని అంటారు. ఇప్పుడు నేను కూడా పరిచయం చేసే సమయంలో నేను నారాయణుడును, ఆయన వృషభవాహనరుడు, ఈమె పార్వతీదేవి అని అన్నాను. కానీ నా తత్వాన్ని నిజంగా ఎంతమంది మహర్షులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏమిటయ్యా నీ తత్వము అని యోగిని గణాలు అడిగితే, ఏకోయం వేద విశ్వాత్మ భవానీ విష్ణురేవచ. ఆ భవానీని నారాయణుడైనటువంటి నేనే, నాకన్నా భవానీ వేరు కాదు అనేటువంటి విషయాన్ని లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు అని ఈ మాటలన్నిటి కూడా చెప్పుతూ, నేను అన్నిటికీ భోక్తనై ఉన్నాను. మాలో అందరిలో ఉండేటువంటి పుమాన్ పురుష స్వరూపుడు ఈయన శంకరుడై ఉన్నాడు. అనేక రూపములను ధరించిన ఏకరూపుడైనటువంటి వాడు ఈ పరమాత్మ మహాదేవుడు. ఈమె వలన ఈ జగత్తులన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. ఆమె లేకపోతే నారాయణుడైన నేను లేను. ఆమె లేకపోతే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ లేడు. ఆమె లేకపోతే సంహర్త అయినటువంటి శంకరుడు కూడా లేడు. అందుకని మూడుగా విభక్తులమై ఉన్నటువంటి ఆ ముగ్గురమైన మమ్ములను వేరుగా మీరు భావించకండి, మేము ముగ్గురము కూడా ఒకటే అని స్పష్టంగా ఈ సందర్భంలో ఈ మాటలు అన్నాడు. తస్మాదనాదిం అద్వైతం విష్ణుమాత్మానమీశ్వరం ఏకమేవ విజానీధ్వం తతో యాస్యథ నిర్వృతిం. లోకంలో ఎవడైనా మోక్షాన్ని పొందాలి అనే కోరిక గలవాడై ఉన్నాడు అనంటే వాడు అద్వైత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అద్వైత జ్ఞానము అనంటే ఏమిటి? అనేకముగా ఉన్న వాళ్ళంతా ఏకము అనే భావాన్ని పొందడమే అద్వైతము. రెండుగా ఉన్నటువంటి వస్తువులు రెండు కాదు, రెండు ఒకటే అనే విషయాన్ని. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. సముద్రంలో నీళ్లు ఉంటాయి, తరంగములు ఉంటాయి. ఇప్పుడు సముద్రం అంటే ఏమిటి, నీళ్ళు అంటే ఏమిటి, తరంగములు అంటే ఏమిటి? ఉవ్వెత్తుగా నీళ్లు ఎగిసిపడ్డప్పుడు దాన్ని తరంగము అని అంటారు. నీళ్లు ఉన్నాయి అందులో, అంతా కలిపితే దాన్ని సముద్రము అని అన్నారు. సముద్రము తరంగానికన్నా వేరే ఉన్నదా? తరంగము సముద్రానికి వేరే ఉన్నదా? ఈ జగత్తంతా కూడా మహాపరమాత్మనే ఈ జగత్తునంతా కూడా వ్యాపించి ఉండి, సాముద్రో హి తరంగ క్వచన సముద్రో న తారంగ శంకరాచార్యుల వారు రాస్తారు. ఏతావత జగత్తులో రెండుగా ఉన్నటువంటి వస్తువులు ఒకటేని భావించాలి. అందులో నొక్కి వక్కాణిస్తూ ప్రత్యేకంగా చెబుతూ భవాని నాకన్నా వేరు కాదు, భవాని నాకన్నా వేరు కాదు అన్నాడు. అందుకనే లలితా సహస్రనామాల్లో ముకుంద ముక్తి నిలయ, వైష్ణవి విష్ణురూపిణి, నారాయణి నామరూప. ఈ కథను మనం వినకపోతే
అమ్మవారికి ఈ నామాలను చెబుతూ ముకుంద అని అంటాడేమిటి, అమ్మవారికి నామాలు చెప్తూ నారాయణి అని అంటాడేమిటి అనేటువంటి సందేహాలు మనకుంటాయి. నారాయణమూర్తి స్పష్టంగా ఈ మాటను చెప్పినాడు. ఇంకొకటి, సహస్రనామాలు చెప్పిన సందర్భంలో చివరికి కొన్ని శ్లోకాలు నేను మీకు చదివి వినిపించినాను.